వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక స్టార్ బ్యాటర్ను అవుట్ చేయాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది దాదాపు అరడజను మంది టాప్ క్లాస్ బ్యాటర్స్కు అతడొక పెద్ద పీడకల. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, బౌలింగ్కి వచ్చిన ప్రతిసారి వీరి వికెట్ తీసుకుంటూ సంచలనంగా మారతాడు. ఈ లిస్టులో ఇండియన్ సూపర్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు టీ20 స్పెషలిస్టులు క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు. ముఖ్యంగా కోహ్లీ రోహిత్ శర్మలకు పెద్ద తలనొప్పిలా మారాడు. ఏం మంత్రం వేస్తాడో తెలియదు, ఏం మ్యాజిక్ చేస్తాడో తెలియదు, కానీ వికెట్లు మాత్రం సాధిస్తాడు. రోకో జోడీని అరడజన్ సార్లు పెవిలియన్కు పంపించి పెద్ద సమస్యగా మారాడు. సీజన్లు మారినా కోహ్లీ రోహిత్లకు మాత్రం ఎప్పుడు ఎముడే. పోనీ అతడేమైనా వరల్డ్ క్లాస్ బౌలర్ అంటే అది కూడా కాదు. పోనీ ఇండియా తరపున ఆడి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమైనా చేశాడా అంటే అది కేవలం 2 టీ20 మ్యాచ్లకే పరిమితమయ్యాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అని తెలుసుకోవాలి. ఆ బౌలర్ క్రికెట్ ఫ్యాన్స్లో అతి కొద్ది మందికే తెలుసు. కోహ్లీ రోహిత్లతో పాటు గేల్, సూర్య, శ్రేయాస్, కిషాన్ను ఇబ్బంది పెట్టి చాలాసార్లు అవుట్ చేసిన ఆ అండర్ రేటెడ్ బౌలర్ పేరు సందీప్ శర్మ. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున సందీప్ శర్మ మరోసారి తన బౌలింగ్తో చర్చనీయాంశంగా మారుతున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ సంగతి పక్కన పెడితే ముంబై ఇండియన్స్ చేజింగ్ చేస్తున్న సమయంలో సందీప్ శర్మ అత్యంత కీలకమైన రోహిత్ శర్మ వికెట్ సంపాదించాడు. సందీప్ వేసిన బౌలింగ్ను స్వీప్ ఆడదామని భావించిన హిట్ మ్యాన్ ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముందిలే అనుకోవచ్చు, కానీ విశేషం ఉంది. ఎందుకంటే ఐపీఎల్లో రోహిత్ శర్మను సందీప్ శర్మ అవుట్ చేయడం ఇది 6వ సారి. ఒక ప్లేయర్పై ఇలా ఆధిపత్యం చెలాయించడం, అది కూడా టాప్ బ్యాటర్లో ఒకడైన రోహిత్ శర్మపై అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయమే. ఓవరాల్గా ఐపీఎల్లో సందీప్ బౌలింగ్లో రోహిత్ శర్మ పూర్తిగా తడబడినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో రోహిత్కు 47 బంతులు వేసిన సందీప్ కేవలం 38 పరుగులే ఇచ్చి 6 సార్లు అవుట్ చేశాడు. ఈ లిస్టులో టాప్లో ఉంది రాయల్ ఛాలెంజర్స్ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కావడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్లో కోహ్లీని సందీప్ శర్మ అందరికంటే అత్యధికంగా ఏకంగా 7 సార్లు అవుట్ చేశాడు. స్లో బాల్ స్వింగ్తో ప్రతిసారి ఏదో రకంగా కింగ్ను అవుట్ చేసేవాడు. కోహ్లీ యావరేజ్ సందీప్ బౌలింగ్లో కేవలం 19 మాత్రమే ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు కోహ్లీకి 81 బాల్స్ వేసి 116 పరుగులు ఇచ్చి 7 సార్లు పెవిలియన్కు పంపించాడు. ఇక 6 సార్లు రోహిత్ను అవుట్ చేయగా సందీప్ బౌలింగ్లో హిట్ మ్యాన్ యావరేజ్ దారుణంగా 6 మాత్రమే ఉండడం షాకింగ్కు గురి చేస్తుంది. ఆ తర్వాత క్రిస్ గేల్, సూర్యలను కూడా 4 సార్లు అవుట్ చేయగా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ను 3 సార్లు పెవిలియన్కు పంపించాడు. ఈ 6గురిలో ఒక్కరు కూడా సందీప్పై కనీసం 20 యావరేజ్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టాప్ బ్యాటర్లు అంటే సందీప్ శర్మకు పూనకం వస్తుంది. ఇలా సందీప్ శర్మ స్టార్ బ్యాటర్లపై ఐపీఎల్లో తన ప్రారంభ సీజన్ నుంచి ఈ గొప్ప రికార్డును కొనసాగిస్తూనే ఉన్నాడు. 2017లో జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ అవుట్ చేయడం సందీప్ కెరీర్లో గోల్డెన్ మూమెంట్గా నిలిచింది. 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సందీప్ శర్మ 14 సీజన్ల పాటు ఐపీఎల్లో సక్సెస్ఫుల్ బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో టాప్ బ్యాటర్లను అవుట్ చేసి అందరి చూపు తన వైపుకు తిప్పుకున్నాడు. సీజన్లు ఎన్ని మారినా ఇప్పటికీ అగ్రశ్రేణి బ్యాటర్లను బోల్తా కొట్టించడం అంటే సందీప్ శర్మకే చెల్లింది. మొదట్లో తన స్వింగ్తో ఆకట్టుకున్న ఈ రాయల్ బౌలర్ ఆ తర్వాత తన వేరియేషన్స్తో డెత్ స్పెషలిస్ట్గా మారాడు. టైట్ లైన్స్ వేయడం, స్లో బాల్స్, ఆఫ్ కటర్స్తో బ్యాటర్ల ఊహకు అంతు చిక్కేవాడు కాదు. మరి సందీప్ హవా స్టార్ బ్యాటర్స్పై ఇక ముందు కూడా ఇలానే సక్సెస్ఫుల్గా కొనసాగుతుందో లేదో చూడాలి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా.